వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ఏం చేస్తున్నాం అన్నది ప్రజలకి ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చాం. ఈ 58 నెలల్లో పథకాలను డోర్ డెలివరీ చేశాం. ఏ నెలలో ఏ పథకాలు ఇస్తున్నామో చెప్పి మరీ అమలు చేశాం అని సీఎం జగన్. మేనిఫెస్టో అన్నది నిజంగా అర్థం వచ్చినది. మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథము, దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడొచ్చింది అంటే అది కేవలం ఈ 5 సంవత్సరాల్లో, ఈ 58 నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి నిజంగా చాలా గర్వపడతా ఉన్నా. ఎందుకంటే గతంలో అంతా మనం చూసేవాళ్ళం, మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలతో, రంగురంగుల అబద్ధాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్నిలా చూపించేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టులో కూడా దొరకని అధ్వానమైన పరిస్థితులు మనం అంతా చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఇది 2019 మన మేనిఫెస్టో, ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. 2019లో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్ఠగా మనం అమలు చేశాం. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అనంటే, ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అనంటే, ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది. అంటే అన్నిసార్లు ఈ మేనిఫెస్టో వాళ్ళ ఇళ్ళకు పంపించాం. ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ, ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో మా మేనిఫెస్టో, చెప్పినటువన్నీ మీరే టిక్ చేయండి అని మొట్టమొదటి సంవత్సరంలో 88%, 85%, 86% మొట్టమొదటి సంవత్సరంలో టిక్కు పెడితే చివరికి వచ్చేసరికి 99.5%, 99 పాయింట్ ఎంత నుంచి ఎంత 99 పాయింట్ చివరికి వచ్చేసరికి అదే 99% పైచిలుకు, 99% పైచిలుకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి. ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో వైసీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలైనా 10 మంది ఎమ్మెల్యేలైనా గెలిచారా అని ఎద్దేవా చేశారు. అసలుకి నోరే ఉందా మీకు? అసలు అన్నానికి ఏమన్నా మీకు అర్థం బద్దం ఉందా? సిగ్గు శరం ఏమైనా ఉందా? అసలుకి నోరు తెరిస్తే అబద్ధాలు. ఎందుకంటే రాష్ట్రానికి 10 ఏళ్ళైంది పార్టీ పెట్టి, 10 ఏళ్ళైంది పార్టీ పెట్టి, 10 ఏళ్ళు పార్టీ పెట్టి పట్టుమని 10 సీట్లో నీ సొంత ఎమ్మెల్యేలు లేరు. సిగ్గులేదు నీకు అసలుకి? మళ్ళీ 21 మంది, దాంట్లో 24 అయితే గాయత్రి మంత్రం అంట, 21 ఇంకో మంత్రం చెప్తున్నాడు. 21 మందిలో మళ్ళీ 10 మంది తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు. అవన్నగట్టండి ముందు రోజు టీడీపీకి రాజీనామా చేశాడు, మరుసటి రోజు జనసేనలో పోటీ చేశాడు. దాన్ని ఏమంటారండి అసలుకి? అసలు ఈ రాజకీయ పార్టీ ఎందుకు అసలుకి? జనసేన పార్టీ ఎందుకు అంటే కాపులను మోసం చేయడానికి నువ్వు చేసేది. చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడానికి నువ్వు పార్టీ పెట్టావు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికి నువ్వు పల్లకి మోస్తున్నావు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి మన ముద్రగడ గారు చెప్పారు, కాపుల్లో ఒక మార్కెటింగ్ ఆఫీసులా తయారైపోయాడని చెప్పని. నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ నువ్వు ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని మాయమాటలు చేసినా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. దయచేసి ఆరోపణలు మానుకో. ఎప్పటికైనా కానీ నీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మేలు చేసే అవకాశం కల్పించు. ఇక్కడ పోతిన మహేష్ అని చెప్పని నీ పార్టీ కోసం ఎంత కష్టపడ్డా అతను? టికెట్ ఎందుకు ఇవ్వలేదు? డబ్బు లేదనా? ప్రజలకు కొండంత అండగా ఉంటానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. పేదరికం వేరు, జీవన ప్రమాణాలు వేరు. పేదరికంలో నెలకు 500 రూపాయలతోనో 1000 రూపాయలతోనో బతకాలి అనేది ఎలా బతకాలని అందులోనే శుభ్రంగా ఉండడానికి ప్రభుత్వం అవకాశం కల్పించాలి. యువతీ యువకులకి
వాళ్ళకి అవకాశాలు ఏమున్నాయి, రాష్ట్రంలో ఏమున్నాయి, ఈ ఊర్లో ఏమున్నాయి, దేశంలో ఏమున్నాయి, ప్రపంచంలో ఏమున్నాయి, వాళ్ళ అర్హతలు ఏమిటి అన్నీ చూసి గైడ్ చేయాలి. ఎవరైనా అంటే ప్రజాప్రతినిధుల ముఖ్య డ్యూటీ అది, మెయిన్ డ్యూటీ అది. కాబట్టి ఇక్కడ ఎవరో చేయట్లేదు. ఎన్జిఓస్ కొంతమంది స్కూల్ నడుపుతున్నారు, వాళ్ళకు కూడా ఇంకా కొంచెం సహాయం చేస్తే వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు. 22 నియోజకవర్గ 22 డివిజన్స్లో ఈ నియోజకవర్గంలోని అన్ని చోట్ల ఆఫీసులు పెట్టి ఈ ప్రజలకు అందుబాటులో వెంటనే ఏమేమి కావాలి, సమస్యలు ఏమిటి, రోడ్లని ఎలా అభివృద్ధి చేయాలి అంటే రోడ్లు పెంచడం, ఇల్లు ఉపయోగపడడం అని చెప్పట్లేదు. ఇల్లు ఉపయోగపడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరి మనోభావాలు వాళ్ళకి సెంటిమెంట్కి ఖరీదు కట్టలేవు. కాబట్టి ఉన్న ఇల్లు ఏమాత్రం కదిలించకుండా ఈ డ్రైనేజీలు పూర్తి చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టి అండర్ గ్రౌండ్ వైర్లు పవర్ లైన్స్ పెట్టేసి చక్కగా ఎక్కడైతే మెట్లు ఉంటాయో ఆ మెట్ల దగ్గర ర్యాంపులు ఎక్కడెక్కడ అవసరమో కట్టించి అవి చేయటం. తర్వాత అంబులెన్స్, ఫైర్ ఇంజన్లు అవసరమైతే దగ్గర ప్లేస్కి అంబులెన్స్లు వెళ్ళలేని రోడ్లు చాలా ఉన్నాయి. ఎక్కడ వరకు వెళ్ళగలదో అక్కడ వరకు పెడతాం. అక్కడి నుంచి తీసుకొచ్చి పేషెంట్ని లేకపోతే పైప్ లైన్ ద్వారా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే పర్మనెంట్ పైప్ లైన్ వేయడం అలాంటి వాళ్ళకి ఆ ఏర్పాట్లన్నీ చేసి వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంచే పని మీదే ఉంటాను నేను. దయచేసి మీరందరూ కూడా ఒక ఓటు కమలానికి, ఒక ఓటు సైకిల్కి వేయండి. ఎన్డీఏ ప్రభుత్వాలు భారతదేశంలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉంది. మోడీ గారు ప్రధానమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. అప్పుడు డబుల్ ఇంజిన్ దాకా ఎలా ఉంటుంది అనేది ప్రతి పౌరుడు అనుభవించి తీరుతారు. నాకు కొండ మీద దుర్గమ్మ తల్లి ఆశీస్సుల ద్వారానే నేను ఇక్కడికి వచ్చినట్టు నేను నమ్ముతున్నాను. ఇక్కడ అలా నమ్ముతున్నాను. ప్రజాసేవకి ఇది ఒక మంచి అవకాశం ప్రజాసేవ అంటే ఎలా ఉండాలనేది చూపించాలనేది నా కోరిక. దాంతోపాటు ఇక్కడ ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు, హిందువులు అందరూ కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెల్లాగా బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఏదైందని ఈ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ఇన్ఫర్మేషన్కి ఎవరు కూడా అపోహలు నమ్మొద్దు. నమ్మకుండా వాళ్ళకి ఏదైనా కనుక ఎదుంటే మా ఆఫీస్ కన్నా రండి. ముస్లిం సోదరులైన ఎవరైనా మైనారిటీ ఆస్తులన్నింటినీ కూడా కాపాడటానికి సైనికుల్లాగా నేను పనిచేస్తానని. నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా 5వ డివిజన్లో కూటమి తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మీకు రాజధాని కావాలా వద్దా విజయవాడ నగరానికి? 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు విభజించబడిన ఈ రాష్ట్రానికి విజయవాడ నగరం రాజధాని అని చెప్పారు. 5 సంవత్సరాల్లో శక్తి వంచన లేకుండా అనేకమైన భవనాలు నిర్మాణం చేశారు. ఇవాళ ఆ భవనాల్లోనే ఒక్క గది కూడా ఎక్స్ట్రా కట్టకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తూ ఉన్నారు. పరిపాలన చేస్తూ విజయవాడ నగరంలో రాజధాని ఉండదు, ఇది విశాఖపట్నం తరలిస్తున్నామని చెప్పి అనేక పర్యాయాలు చెప్పి ఎప్పటికప్పుడు ఈ దసరా, ఈ క్రిస్మస్, ఈ రంజాన్ అని చెప్పుకుంటూ ఆయన నాటకాలు ఆడారే తప్ప ఒక్క పని కూడా చేయలేదు. అందువల్ల ఈ ప్రజల్ని ఇవాళ రాజధాని ఉంటే చదువుకునే పిల్లలకి చదువు అవకాశాలు పెరుగుతాయి, రోజువారీ పని చేసుకునే వాళ్ళకి ఉపాధి పెరుగుద్ది, అదేవిధంగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు చేసుకునే చిన్న వ్యాపారులు కానీ పెద్ద వ్యాపారాల వరకు అనేకమైన అవకాశాలు పెరుగుతాయి. దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుద్ది. అందువల్ల వాళ్ళందరినీ అడిగిన ప్రశ్నకి ప్రతి ఒక్కడ 100కి 99 మంది కాదు 100 మంది కూడా మాకు రాజధాని కావాలి అని చెబుతున్నారు. రాజధాని కావాలంటే ఒకే ఒక వాయిదం ఓటు. ఆ ఓటు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సైకిల్ గుర్తుకి అటు ఎంపీ కేసీఆర్ చిన్ని గారికి కానీ శాసనసభ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ అనే నాకు కానీ ఈ రెండు కూడా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన మా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేయండి, మీ రాజధాని కాపాడబడుద్దని కూడా చెప్తాను. కాపాడబట్టమే కాదు, ఇవాళ ఏ సందుకు వెళ్ళినా టూలెట్ బోర్డులు ఉన్నాయి. అది చిన్న సందా లేకపోతే పెద్దవాళ్ళ సందా లేకపోతే ఇంకా ఏదైనా లొకాలిటీయా లేదా గేటెడ్ కమ్యూనిటీయా, ఎక్కడ ప్రతి చోట కూడా టూలెట్ బోర్డు. అంటే అంతమంది ఇక్కడి నుంచి వలసలు వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ మనం రప్పించుకుని మరలా మన నగరాన్ని అభివృద్ధి పరచుకోవాలా. అందువల్ల రాజధాని కావాలనుకున్న 100కి 100% కోరుకుంటున్న కోరిక
నెరవేరాలంటే సైకిల్ గుర్తు మీద ఓటేసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నాయకత్వాన్ని బలపరచండి. మన రాజధాని కాపాడబడుద్ది, రాజధాని మనందరినీ కాపాడుద్ది అని చెప్తే వాళ్ళు సంతోషంగా తప్పట్లు కొట్టి మేము రాజధాని కోసమైనా సరే ఈసారి సైకిల్ గుర్తుకి ఓటేస్తా ఉన్నారు. చాలా సంతోషం. అందువల్ల ప్రజల్ని చైతన్యపరిచి ఈ ప్రభుత్వం ఈ విజయవాడ నగరాన్ని చేసిన మోసాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పి ఖచ్చితంగా ఆ మోసం నుంచి ఈ యొక్క ప్రాంతాన్ని కాపాడుకోవడానికి సైకిల్ గుర్తుని గెలిపిస్తామని కూడా ప్రజలు చెబుతా ఉన్నారు. అందువల్ల ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఎలమంచిలి సత్యనారాయణ చౌదరిని గెలిపించాలని, తద్వారా రాజధానికి రక్షణ అవకాశం ఏర్పడుతుందని అమరావతి రైతులు అభిప్రాయపడ్డారు. ఒక్క అడుగు, ఒక్క సెంటు భూమి కూడా లేకుండా అమరావతి ఉద్యమం కోసం ఢిల్లీలో అడ్వకేట్లను కోసం సైతం, లేకపోతే అమరావతి ఉద్యోగాలకి అడుగడుగున సపోర్ట్ ఇవ్వడంలో కూడా ఆయన పాత్ర కీలకమైనది. ఈరోజు ఒక కాయిన్లో ఉద్యమం, ఒక కాయిన్లో ఆయన సహాయం, ఈ రెండింటితో కలిసి అమరావతి ఉద్యమం ముందుకు వెళ్ళిందండి. ఏదైతే ఒక వ్యక్తి నిజంగా ఒక మహత్తర శక్తిలాగా అమరావతిని అడుగడుగునా కాపాడిన వ్యక్తి కోసం ఈరోజు అమరావతి ఉద్యమకారులందరూ వచ్చి మేము సైతం సార్కి కాన్వాయ్ చేస్తాం, మద్దతుగా సపోర్ట్గా నిలబడతాం, మాకు అంత సహాయం చేసిన వ్యక్తి కోసం ఈరోజు మేము సైతం అంటూ వస్తామన్నటువంటి అమరావతి రైతులండి. నిజంగా ఆడబిడ్డల మీద వేసినటువంటి కేసులు, ఏ రోజు ఇంట్లోంచి బయటికి రాని ఆడబిడ్డల్ని ఈరోజు బజార్లో పెట్టి కొట్టి పోలీసులతో అడుగడుగున వెంపర్లాడి అదే అమరావతి నుంచి కృష్ణానది దాటి కనీసం కనకదుర్గమ్మ గుడికి కూడా రానివ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టిన తరుణం మేము చూసామండి. ఇదే కనకదుర్గమ్మ గుడి ఏరియాలో సింహాలు పోయినాయి. ఆ కొబ్బరి చెప్పులోడు ఏం చేశాడో మనందరూ తెలుసు. సో ఆ కొబ్బరి చెప్పులోడిని గద్దెదించడమే కాకుండా ఏదైతే కృష్ణానది ఒడ్డు ఈరోజు ఏదైతే బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజ్కి సంబంధించి కూడా ఆయన, భారతికి సంబంధించి కూడా ఆయన చాలా కష్టపడ్డారు, అమరావతి ఉద్యమానికి కష్టపడ్డారు. ఈరోజు తల్లే స్వయంగా ఆయన పిలిపించుకుంటుంది, ఆయనకు ఒక మహత్తర అవకాశాన్ని కల్పిస్తుంది. 100% ఆయన గెలుపు పక్కా అండి. కానీ భారీ మెజారిటీతో గెలవాలి. అదే రకంగా ఈ ఏరియాని గొప్పగా డెవలప్ చేయాలి. కొండ పరిసర ప్రాంతాలు, అదే రకంగా కృష్ణానదికి సంబంధించి కూడా కొంత ఐలాండ్ ప్రాజెక్ట్ కానీ, భవానీ ఐలాండ్స్ కానీ, ఇవంతా కూడా గాంధీ హిల్స్ కానీ ఇవంతా టూరిజంగా బాగా డెవలప్ చేయాలి. కొండ పరిసర ప్రాంతాల వాళ్ళకి ఏదైతే గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పట్టాలు తప్ప వాళ్ళకి ఎంత సెక్యూరిటీ లేదట. అదే రకంగా రైల్వే ట్రాక్కి అవతల వైపు ఉండే భూములు చాలామంది ఆక్రమించేశారంటున్నారు. సో సెంట్రల్తో మాట్లాడి ఆ భూముల్లో ఉన్న వాళ్ళకి ఇళ్ళకి ఒరిజినాలిటీ పట్టాలు ఇచ్చి ఆ భూములు సెంట్రల్ స్టేట్ కోఆర్డినేషన్తో ఇంకొక చోట వాళ్ళకి ఏది రైల్వే డిపార్ట్మెంట్ భూములు కొనిచ్చే పరిస్థితి అయితే నెలకొంటుందండి. డ్రైనేజీ సమస్య, ట్రాఫిక్ సమస్య ఇవన్నీ కూడా తీర్చడంలో సుజనా చౌదరి గారు నేను ముందుండి నిలబడతాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. ఒక దరిద్రుడికి ఒక్క అవకాశం మనం ఇచ్చి ఈరోజు రాష్ట్రాన్ని కుంపట్లో పడేసాం. ఇలాంటి మంచి వ్యక్తికి అవకాశం ఇచ్చి మళ్ళీ అదే అమరావతిని డెవలప్ చేసుకునే అవకాశాన్ని మనం కలిగి ఉండాలనుకుంటున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి సుజనా చౌదరిని అత్యంత మెజారిటీతో గెలిపించుకుంటామని మాల మహాసభ తీర్మానించింది. ద్రోహులని చెప్తూ ముఖ్యంగా ఈ వెస్ట్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా సుజనా చౌదరి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఎంపీగా ఉంటూ ఈ రాష్ట్ర విభజనలో ఏ హామీలు అయితే ఇచ్చిందో కేంద్ర ప్రభుత్వం అన్ని హామీలని, అన్ని ఇన్స్టిట్యూషన్స్ని తీసుకొచ్చిన ఘనత ఈ సుజనా చౌదరి గారు. అంతే దానితో పాటు ఇక్కడున్న మైనారిటీలకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మైనారిటీలు ఆసిఫ్ తమ సొంత వాడని కనుక ఓట్లేస్తే నవరత్నాల బటన్లు తప్ప ఈ నియోజకవర్గానికి ఏమీ రాదు. మైనారిటీలకి నీ రంజాన్ తోఫా రాదు, నీ కమ్యూనిటీ వాళ్ళు రావు, నీ నికాకి సంబంధించిన హక్కులు రావు, ఏమీ రావు. అట్లాగే క్రైస్తవులకు కూడా మీ క్రిస్మస్కి సంబంధించిన అంశాలు కానీ, మీ హక్కులకు సంబంధించి కానీ, ఈ నియోజకవర్గం ప్రజలకు సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా, నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలన్నా, నీ రోడ్లు, నీ ఇరిగేషన్, నీ ఎలక్ట్రిసిటీ, ఇక్కడున్న అన్ని వర్గాల ప్రజల ఉపాధి అవకాశాలు సుజనా చౌదరి గారి ద్వారానే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఆసిఫా లేదు సుజనా చౌదరి గారు అంటే అన్ని రకాలుగా అన్ని రంగాల్లో సుజనా చౌదరి గారి 100కి 500 రెట్లు ఉత్తమమైన అభ్యర్థిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలుగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా ఇక్కడున్న మాలలు, ఇక్కడ ఉన్న మైనారిటీలు, ఇక్కడ ఉన్న క్రైస్తవులు పార్టీలకు అతీతంగా
పార్టీని చూడకుండా నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించి శ్రీనివాస్ చౌదరి గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా, ఓట్లేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా, ఇక్కడ ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా అభ్యర్థులు ఎన్డీఏ కూటమిని బలపరచాలని, గెలిపించాలని, బటన్ జగన్ రెడ్డిని, అంతక జగన్ రెడ్డిని, ఫాసిస్టు జగన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి ఈ ప్రజాస్వామిక వాదులందరూ తరిపి కొట్టాలని మాల మహాసభ తరపున, మాల సంఘాల తరపున, ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంఘాల తరపున, అందరి తరపున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సామాన్యుని ఆలోచన మాత్రమే గెలిచిన తరువాత ఎవరు అందుబాటులో ఉన్నారు అనే ఆలోచనలో ఉన్నారు మంగళగిరి వైసీపీ అభ్యర్థి శ్రీమతి మరుగుడ లావణ్య. ప్రచారం చాలా బాగా జరుగుతుందండి. ప్రజల నుంచి స్పందన అయితే చాలా బాగున్నది. మేము ఊహించిన దానికన్నా కూడా కానీ ఇంకా ఎక్కువగా ఉంది స్పందన. మాకు వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే మాకు ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం మరింత పెరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేష్ మీద మీరు పోటీ చేస్తున్నారు. వారిని ఎలా మీరు ప్రజాబలం మా వైపే ఉందండి. ప్రజల మద్దతు కానివ్వండి, పార్టీ బలం కానివ్వండి, అంతా మా వైపే ఉంది. మరి గతంలో మా కుటుంబ సభ్యులకు కూడా పరిచయాలు ఉన్నాయి కాబట్టి ప్రజలతోటి, మరి వాళ్ళు కూడా మాతో మమేకం అయిపోయి మాకే సపోర్ట్ చేస్తున్నారు. అవతల వాళ్ళు చూస్తుంటే వాళ్ళు మరి డోర్ టు డోర్ ప్రచారానికి కూడా వెళ్ళట్లేదు. మేము ప్రచారంకి వెళ్తున్నాం కాబట్టి మరి మాకే అందరూ సపోర్ట్గా కూడా, నువ్వు అందుబాటులో ఉన్నావు కాబట్టి నేను కూడా మీకు అండగా ఉంటామని తెలియజేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు అలా చెప్తుంటే. బీసీ కార్డుతో మీరు మండలి నుంచి పోటీ చేస్తున్నారు. బీసీలకి మీరు సమస్యల గురించి మీరు ఏం చేస్తారు? బీసీలకి దళం ఎలాగా? బీసీ సమస్యలు ఏదైనా కానీ మేము అందరం కలిసి ఒక మీటింగ్ లాగా పెట్టుకొని ఏ సమస్యనైనా కానీ సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి మరి దాన్ని పరిష్కారం చేసేటట్టుగా మేము ముందడుగులు వేస్తూ ఉంటాము. మరి మేమందరం ఐకమత్యంగా ముందుకెళ్తున్నాము. మాకు ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి మేమందరం ఒకటిగా వెళ్ళి ఏ సమస్యనైనా పరిష్కారం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. కామన్ మ్యాన్లో అండి ఎక్కువ శాతం మాకు అందుబాటులో ఎవరుంటారు, మా సమస్యలు ఎవరు వింటారు, ఎవరు పరిష్కరిస్తారు అనేదే ఉన్నది. పెత్తందారులు కొంతమందిలో అది ఉన్నా కానీ గెలుపుకు మాత్రం మా వైపే ఉన్నది. ఎక్కువ మంది మా వైపే ఉన్నారు. గెలుపు మాదే అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.